ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాకు చెందిన కళాకారులు సినిమా రంగంలో మరింత రాణించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్థానిక కళాకారులు రూపొందించిన దారుణం చిత్రానికి సంబంధించిన ప్రివ్యూను కళాకారులతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ఇప్పటికే చలనచిత్ర రంగంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ఎంతోమంది రాణించారని, మరింత మంది చలనచిత్ర రంగంలో రాణించాలని జోగురామన్న ఆకాంక్షించారు. దారుణం సినిమాను చూసి ప్రజలు స్థానిక కళాకారులను ప్రోత్సహించాలన్నారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. నియోజకవర్గ కేంద్రంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. దాదాపు 5,000కు పైగా అభ్యర్థులు తరలివచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవానికి బుక్యా జాన్సన్ నాయక్తో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో బుక్యా జాన్సన్ నాయక్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాను వినియోగించుకోవాలని కోరారు. అలాగే జాన్సన్ నాయక్ స్థానికంగా గ్రామీణ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహించడం ఎంతో అభినందనీయమని జాన్సన్ నాయక్ను అభినందించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే కుబీర్ మండలం బాకోట గ్రామస్తులు శ్మశాన వాటిక కోసము ఆందోళన చేపట్టారు. గత ఎన్నో రోజులుగా శ్మశాన వాటికకు అనువైన స్థలాన్ని కేటాయించాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు ఈ ధర్నా రాస్తారోకో కొనసాగింది. ఇప్పటికైనా ప్రభుత్వము అలాగే అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి అవసరమైన శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని, చనిపోయిన వారిని అంత్యక్రియలు చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామ శివారులో ఉన్న శ్మశాన వాటికను వాడుకునేందుకు ప్రయత్నించగా పక్క ఉన్న గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, దీంతో తమ గ్రామానికి శ్మశాన వాటిక లేకుండా పోయిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగిన స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు.